ఈ దేశమేగిన ఎందు కాలిడినా తెలుగోడు తెలుగోడే. సాంప్రదాయాలకి అంటాడు మామ అంటాడు. ఏ దేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యే పై చెయ్యిలే పై చెయ్యిలే. తెలుగోడి సత్త తెలిసేలా ఒళ్ళొంచి పని చెయ్యాలిలే. మనదైన సంప్రదాయం మన్ను దున్నే వ్యవసాయం. ఎంతెత్తులోనా ఎదిగి ఉన్న మూలాలు మర్చిపోములే. సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా, కోటి సరదాలు సందళ్ళు తెచ్చిందిరా. మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా, మన చిరునవ్వు రంగు. అందరి ఇంట్రెస్టు మాఘమాసం మీదే. కానీ దానికి ముందు వచ్చేది పవిత్రమైన ధనుర్మాసం. భక్తితో పరమాత్మనే పెళ్లి చేసుకున్న గోదాదేవి కథ ఎంతటి కమనీయం. అదే కదా ఆముక్తమాల్యద కథ. ఆ పాసురాల్ని తెలుగులో విందాము రండి. మల్లెలు మొల్లెలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు, మాలలు కట్టెను ఆండాళ్ళు. నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు. మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వెను ఆండాళ్ళు, కిలకిల నవ్వెను ఆండాళ్ళు. చందనము తన మేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు. మందారపు పన్నీరు జల్లుకొని ఎంతో బాగనే ఆండాళ్ళు, ఎంతో బాగనే ఆండాళ్ళు. సుప్రభాతం అంటే గుడ్ మార్నింగ్లు వాట్సాప్ మెసేజెస్ కాదు కదండి. సూర్యోదయానికి ముందే ఆ చలిలో భగవత్ పదాలతో నగర సంకీర్తన చేయడం ఆ జగన్నాథుడికే కాదు, ఈ జగతికే మేలుకులు. ఎంత దూరమైనా ఎంత కాలమైనా మన సాంప్రదాయాన్ని మరిచిపోగలమా? ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ అంటూ ముత్యాల ముగ్గులు వేయకుండా ఉంటామా? ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకోండి. అది అక్కడ శివరాంపేటలో చూడండి, లక్ష్మీ కళ్ళు ఉట్టిపడే ముగ్గులున్న ఆ గుమ్మాలు ఎవరు అనుకున్నారు? అదేనండి మన చౌదరి రామచంద్ర గారిదే. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగెని కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. ఈసారి ఒక్కసారి యాదవగిరి వైపు తల తిప్పండి. విష్ణు పదాలు పాడుతూ తుంబుర మీటుతూ గుమ్మం ముందుకి నారాయణలా వచ్చిన హరిదాసుని ఆదరిస్తున్న గోపారం చక్రపాణి గారి కుటుంబం సంస్కారం చూడండి. హరిలో రంగా హరి కోదండ రామ హరి, హరిలో రంగా హరి, హరిలో రంగా హరి, ధరణి జపతి రామ నయన
హరిలో రంగా హరి కోదండ రామ హరి హరిలో రంగా హరి కోదండ రామ హరి. అమెరికాలో ఉన్న ఆంధ్రులు మర్చిపోలేనిది, అమెజాన్లో అస్సలు దొరకని వస్తువు ఏంటో తెలుసా? అవేనండి గొబ్బెమ్మలు. వ్యవసాయంలో మనకి సాయం చేస్తూ రోజు పాలిచ్చే గోమాతలకి మనమిచ్చే గౌరవం వాటి పేడనే గొబ్బెమ్మలుగా పూజించడం. ఆ ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆడపిల్లల అబ్బాబాబాబాబా 16 అణాల తెలుగుతనం అంటే నమ్మండి. చూడండి ఇలా రామకృష్ణ నగర్లో గురునాథరావు గారింటి ముందు తెలుగుతనపు అసలైన చిరునామా. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బి గొబ్బెమ్మ మాలో గిట సిరులన్నీ నింపవమ్మ, కళ్ళాపి చల్లి ముగ్గులేసి గొబ్బెమ్మలు నిలిపి కొలుస్తమమ్మ, సందళ్ళ సంక్రాంతి తెచ్చవమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే సూర్యుడి కన్నా జగానికి మంచి మిత్రుడు ఎవరున్నారండి? వెలుగు, వర్షాలు, పంటలు, ఆరోగ్యం అన్నీ ఆదిత్యుని అనుగ్రహమే. సెక్రటరీ, ఆ ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లేదు అని రావుగోపాలరావు అన్న ఆ సూర్యుడికి అర్ఘ్యమిస్తున్న ఆర్బీఐ గురునాథం గారు తెలుగు సమితి కూడా అలాగే కలకాలము వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నారు. చూడండి. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా. మంటలు ఆరేలా, గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే దినవేళ, పువ్వులు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ, స్వాగతాలదిగో కనవేళ. చలేస్తే రూమ్ హీటర్ వేసుకోవడంలో ఏముంది మజా? అందరితో కలిసి భోగి మంట దగ్గర చలి కాచుకో నా రాజా. గతకాలపు దుఃఖాన్ని మర్చిపోదాం. కొత్త వెలుగు ఒక ఆశావాద సంకేతం. ఎంత కష్టమైనా సరే మన సమితి గత 5 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తోంది. అలాగే రామకృష్ణ నగర్లో మల్లీ మాధవులు 25 ఏళ్లుగా ప్రతి ఏడూ భోగి మంట వేస్తూనే ఉన్నారు. మన భుజాన్ని మనమే చరుచుకోవాలి, తప్పేం లేదు. మొదలెట్టడం కన్నా నిలబెట్టడం గొప్ప. రండి ఆ సందడి కూడా చూద్దాం. బగ బగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు, బగ బగ మండెను భోగి మంటలు, దగదగ మెరిసెను వాటి వెలుగులు, శీతల సమయం చేరువ కాగా పక్కన చేరగ వెచ్చగ తెలిసెను,
బగ బగ మండలు భోగి మంటలు దగదగ మెరిసెను వాటి వెలుగులు. కోటి రూపాయల లాటరీ కన్నా మనవల నడిచే ఇల్లే మిన్న. ముద్దుగారే పిల్లలకి ఆయురారోగ్యాలు, ఎమ్మని ఆ పైవాడికి పెద్దల వేడుకోలు. రేగుపళ్ళతో చేసే అభిషేకం పిల్లల కన్నా పెద్దలకే సంబరం. అంతేగా అంతేగా. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. నారాయణుడే మదరి వృక్షము చెంతను వెలయంగా, పదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా. నారాయణుడే మదరి వృక్షము చెంతను వెలయంగా, పదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా. పదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా, పదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా. పదరీనాథుని దీవెనలొంది జన్మ ధరించంగా, పదరీనాథుని దీవెనలొంది జన్మ ధరించంగా. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. తరచి చూస్తే ప్రతి ఇల్లు ఓ మ్యూజియమే, ప్రతి బొమ్మ ఒక జ్ఞాపకానికి ఆనవాలే. తరతరాలుగా వచ్చే బొమ్మలన్నిటినీ అందంగా పేర్చి చుట్టుపక్కల వాళ్ళందరికీ వాటి చరిత్ర చెప్పి బొమ్మల కొలువుపై పేటెంట్ మనదేనండి. జైపీ నగర్లో మాలతి గారింట్లో ఎన్నో ఏళ్ల బట్టి పెడుతున్న బొమ్మలు చూసారా? ఆర్ఎంపీ ఎల్వాల్ కాలనీ, అలాగే ఆర్బీఐ కాలనీల్లో ఎన్నో బొమ్మల కొలువులు మన సంస్కృతిని నిలబెట్టే దివిటీలు. కొలువు పేరంటానికి రారమ్మ, మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి రారమ్మ. మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి రారమ్మ. అట్ట బొమ్మలు మట్టి బొమ్మలు ముచ్చి చేసిన లక్క బొమ్మలు. అట్ట బొమ్మలు మట్టి బొమ్మలు ముచ్చి చేసిన లక్క బొమ్మలు. అందమైన పింగాణి బొమ్మలు, రంగురంగుల గాజు బొమ్మల కొలువు పేరంటానికి రారమ్మ. మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి రారమ్మ. కొయ్య బొమ్మలు, దంతపు బొమ్మలు, కంచు బొమ్మలు, గంధపు బొమ్మలు. కొయ్య బొమ్మలు, దంతపు బొమ్మలు, కంచు బొమ్మలు, గంధపు బొమ్మలు. ఏటి కొప్పాక నాటు బొమ్మలు, కుండపల్లిలో కొత్త బొమ్మల కొలువు పేరంటానికి రారమ్మ. మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి రారమ్మ. చిరంజీవ, వెంకటేశ, ఎన్టీఆరా? ఎవరు ఈసారి సంక్రాంతి హీరోలు? ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. భూమాతను దున్ని మన కడుపులు నింపే రైతులే నిజమైన హీరోలు. మట్టి వాసన చందన ధూపం కన్నా ఆహ్లాదాన్ని ఇస్తుంది.
వాళ్ళ కష్టాన్ని ఇష్టాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. కొత్త బియ్యంతో చేసిన కమ్మని పొంగల్ని రండి రండి కృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆనందంగా ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు అంతేకాదండోయ్, పండగలంటే లంగా ఓణీలదేం కాదు, నిక్కరు కుర్రాళ్ళు ఏం తక్కువ తిన్నారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ గాలిపటాలు ఎగరేయడంలో థ్రిల్తో పెద్దాళ్లే పిల్లలైపోతారు మన ప్రభాశాస్త్రి గారిలా. మైసూర్లో ఆర్య వయస్సులు మాత్రం ఈ సాంప్రదాయాన్ని సగర్వంగా కొనసాగిస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు చెప్పి తీరాలి వారు. సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం నీలాల నింగిలో తేలేటి విహంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం నీలాల నింగిలో తేలేటి విహంగం నెలమూలు నీలపై వెలుగింటి తతంగం తీరొక్క ముగ్గులో సంక్రాంతి సంతకం. ఇవన్నీ ఒక ఎత్తు, కనుమ నాటి పసందైన భోజనం మరో ఎత్తు. వచ్చిందా బాపూజీ గారింట్లోంచి, దొరసామరాజు గారింట్లోంచి బిర్యానీ గుమగుమ? అబ్బాబాబాబ్బా, ఇంకా మాటలు లేవు. ఎడ్ల పందాలు, కోడి పందాలు ఒకటేమిటి, మూడో రోజు పండగ సందడి పీక్స్. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవం కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. ఎవరిది ఈ పండుగ? ఎవరికి ఇది పండగ? రేగుపళ్ళు పోసుకున్న చిన్నారులదా, గాలిపటాలెగరేసే కుర్రాళ్ళదా, ముగ్గులతో మురిపించే ముద్దుగుమ్మలదా, ఐదోతనం కోరుకునే ముత్తైదువులదా, పశువులకి పనివాళ్లకి, హరిదాసులకి కొత్తల్లుళ్ళకి, తన వాళ్ళందరి మోముల్లో నవ్వు వెలిగించిన ఇంటి పెద్దకి, అయిన వాళ్ళందరితో ఆప్యాయంగా గడిపిన అందరికీ ఈ పండగో చెరుకు ముక్క లాంటి తీయనైన జ్ఞాపకం. ప్రకృతికి, ప్రభాసుడికి ప్రజలు చేసే కృతజ్ఞత వందనం. బాహ్యంలో సరదాలు, వేడుకలు, పిండి వంటలే కనబడినా అంతర్లీనంగా అందరూ బాగుండాలి, అందరం కలిసి ఉండాలి అనే సందేశం ఇచ్చే తెలుగువారికి ఇష్టమైన పండగ సంక్రాంతి. సొంతూరికి దూరంగా ఉన్న మనందరిలోనూ ఈ సంబరం ఓ ఎగిరిపోని గంధం. తెలుగు సమితి సభ్యులే మన ఆత్మబంధువులు. అందులో యాన్యువల్ ఫీజు 1200 కట్టిన వాళ్ళు మరీ ఆప్తులు. అందుకే సంక్రాంతికి మనందరం కలిస్తే, అనుబంధాన్ని పంచుకుంటే, ఆత్మీయతని పెంచుకుంటే అబ్బా ఆ కిక్కే వేర. వరలక్ష్మీకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే మాకు వాయిస్ ఓవర్ అందించి దీనికి ఇంకొకసారి యాడ్ చేసిన రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.